రాష్ట్రానికి నిధులు కోరుకుంటే వారు గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై తమకు అందిన ఫిర్యాదుల్ని చూపిస్తున్నారని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని వెల్లడించారు. ఇదంతా జగన్ ప్రభుత్వం నిర్వాకమే అని మండిపడ్డారు. చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలపైన అమిత్ షా స్పందిస్తున్నారు. ఈ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఇక నిధులేమిస్తామన్నది వీరి రియాక్షన్ గా కనిపిస్తోంది. గతంలో పలు సాకులు చూపి ఏపీకి రావాల్సిన విభజన హామీలతో పాటు నిధుల్ని కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నిరాకరించింది. దీనిపైనే జగన్ క్షేత్రస్థాయిలో పోరాటం చేసి ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీల్ని కేంద్రం మెడలు వంచి సాధిస్తానంటూ ఓట్లు వేయించుకున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో జగన్ సైతం జనం విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు కూటమి వంతు వచ్చింది. కేంద్ర మంత్రుల నుంచి అందుతున్న వినతులపై సానుకూలంగా స్పందించకుండా కేంద్రం ఇలా జగన్ పాలనను సాకుగా చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.